వాన ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లయింది అన్నమయ్య జిల్లాలో ముగ్గురు స్నేహితుల పరిస్థితి. అంగళ్ళు గ్రామంలో 6 స్నేహితులు బక్రీద్ పండుగ కోసం ₹1,00,000 పెట్టి ఓ భారీ ఒంటెను కొనుగోలు చేశారు. అంగళ్లలోని మసీదు వీధిలో 2 రోజులుగా ఒంటెను కట్టేసి ఉంచారు. సీన్ కట్ చేస్తే సోమవారం ఉదయం ఆ ఒంటె కనిపించకుండా పోయింది. దీంతో చుట్టుపక్కల మొత్తం వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. వీధిలోని సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేశారు. దీంతో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను చూసి ఆ స్నేహితులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 3 వ్యక్తులు ద్విచక్ర వాహనంలో వచ్చి ఆ ఒంటెను తాడు విప్పి చాకచక్యంగా లాక్కొని వెళ్లారు. ఏమాత్రం భయం బెరుకు లేకుండా తమదే ఒంటె అనే రేంజ్లో తీసుకెళ్లిపారు. దీంతో చేసేదేమీ లేక ఒంటె యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఒంటెను దొంగిలించారని వెతికి పెట్టండి సారంటూ పోలీసుల ముందు ప్రాధేయపడ్డారు. మరోవైపు ఒంటె ఆచూకీ చెప్పిన వారికి నగదు బహుమతిగా ఇస్తామని యజమాని ప్రకటించాడు. అయితే వార్త విన్న నెటిజన్లు మాత్రం దేవుడు ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాంసం కోసం ఒంటెను కొంటే దొంగలు దేవుడి రూపంలో వచ్చి ఎత్తుకెళ్లారని చమత్కరిస్తున్నారు.